హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మన ఉలువల్ని కుక్కర్లోకి వేసుకొని దీనికి తగినన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ ఉలువల్ని బాగా ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వంకాయలు కోసుకోవాలి. లేత వంకాయలు మాత్రం ఉంటే చాలు. వంకాయలన్నిటినీ ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల ఇది కలర్ బ్లాక్ కాకుండా ఉంటుంది. రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, 1 ఇంచు చెక్క, 1 ఇలాచి, 5 లవంగాలు, అలాగే మన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇది మాత్రం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోకి ఆనియన్, 1 హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కొద్దిగా పసుపు పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కలుపు. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. నువ్వుల మొలకల చారు రెడీ. మూటి పెట్టుకొని మూటి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, 2 విజిల్స్ ఉడికించుకున్న ఉలువలు, 2 విజిల్లు పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి ఉలువల్ని. ఇది ఉలువలు బాగా ఉడికినది. ఇది మాత్రం ఉడికించుకోవాలి. మన మొలకెత్తిన ఉలువల్ని 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర మిక్స్ చేసుకుంటున్నాను. ఉంచుకున్న టమోటాలు కలుపుకోవాలి. వీటన్నిటినీ బాగా ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఈ మాత్రం ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ సాలకపోతే వేసుకోవచ్చు. వీటన్నిటినీ బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ మాత్రం మగ్గాక ఇలా మిక్సీకి పెట్టుకున్న మసాలాలన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీకు నీరు ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కలుపుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ అంత వాటర్ వేసుకుంటా ఉన్నాను. ఈ నీటిని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటినీ బాగా పచ్చిపాసన అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మన వంకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని మళ్ళా మన ఉలువలు మొలకెత్తిన ఉలువలు, మన పాతల కాలం మన అమ్మమ్మల నాటి రెసిపీ ఇది. దీన్ని తినడం వల్ల ఎంతో శక్తివంతంగా తయారవుతారు. ఉలువలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంది. మీరు ఇంట్లో నేను ఎలా తయారు చేశానో అలాగే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తెలియజేయండి. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ ఉంది,
కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఈ మాత్రం ఉప్పు వేసుకొని దీన్ని బాగా తరలించుకోవాలి. మీకు వాటర్ ఇంకా కావాల్సింటే కూడా వాటర్ వేసుకోవచ్చు. మళ్ళీ మనం ఉల్లులు ఉడికిపెట్టేటప్పుడు మనకు దాంట్లో కూడా వాటర్ ఉంటుంది. అది ఇదంతా ఉడికిపెట్టుకుంటే చాలా టేస్టీగా కమ్మగా అద్భుతమైన రెసిపీ తయారవుతుంది. ఈ రెసిపీని, ఈ ఉలువ కర్రీని సంగటిలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఏ దానిలోకైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేశానో మీరు అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఉలువలు ఇందులో కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉలువల్ని ఇందులో కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మన ఉలువల మనకిచ్చిన కర్రీ రెడీ. ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకోవాలి. చాలా టేస్టీ మన ఉలువల మొలకెత్తిన కర్రీ రెడీ. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, సంగటి చేసుకొని సంగటిలోకి వేసుకొని తినేద్దాం. ఇలా మన రాగి పిండి ఉడుకుతున్నప్పుడు బియ్యం బాగా ఉడికింది. ఇందులో ఇప్పుడు మనం వేసి కలుపుకోవాలి. మన వేడి సంగటి రెడీ. దీన్ని ఉండలు పట్టుకొని ఎంతో టేస్టీగా మన సంగటి రెడీ. మన రాగి సంగటి ఉండలు పెట్టుకొని వేసుకొని కుమ్మేడాలి. ఇంకా మన రాయలసీమ రాగి సంగటి, మన ఉలువల కర్రీ రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, వేసుకొని కుమ్మేడాలి. వేసుకోవాలి వంకాయలంతా. ఓకే, వచ్చేద్దామా? చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీరు ఇలాగే ఇందులో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మన ఉలువలు మొలకెత్తిన ఉలువలు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మన వంకాయలు బాగా ఉడికిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికి, మీ బంధువులకి అందరికీ మన వీడియోని షేర్ చేసి నన్ను ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.